నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బార్. తిరుగుతున్నటువంటి వార్తలు వాస్తవాలు వీక్షిద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు. త్రిశాందార్ అండర్-19 టీ20 ప్రపంచ కప్ విజేతలో భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శన. వాంకడేలో రికార్డుల అభిషేకం. సిక్సర్లతో హోరెత్తిన మైదానం. 37 బంతుల్లో సెంచరీ. ఆఖరి టీ20లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. బట్లసేన రికార్డు ఓటమి. జనాభాలో సగానికి పైనే రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే. 96.9% మంది ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు కేబినెట్కు నివేదిక. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. బీసీ కోటాపై రేపు అసెంబ్లీ. కులగణన సర్వే. ఎస్సీ వర్గీకరణపైన చర్చ. శాసన మండలి శాసనసభ ప్రత్యేక సమావేశం. దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ. వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక. బీసీ రిజర్వేషన్లపై భూసాని కమిషన్ నివేదిక కూడా. వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ. రాష్ట్రంలో తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం. చట్ట సవరణకు కేంద్రానికి వినతి. 11 వరకు పార్లమెంటు సమావేశాలు. కేంద్రం స్పందించకుండే పాత రిజర్వేషన్ల మేరకే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే ఛాన్స్. 15 లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. అంగన్వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్ అల్పారంగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మహిళా సంఘాలకు తయారీ బాధ్యత. నేడు కేంద్ర మంత్రితో భేటీ కానున్న సీతక్క. తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు. కేంద్ర బడ్జెట్లో వివక్ష నిరసిస్తూ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కదలాలి. కిషన్ రెడ్డి, బండి రాజీనామా చేయాలి. నిధులిచ్చేదాకా పోరాటం. నేడు మోడీ, నిర్మల దిష్టిబొమ్మలు దహనాలు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ట్రంప్ సుంకాల కొరడా. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% విధింపు. చైనా దిగుమతులపై 10% అదనపు సుంకం. వలసలు, డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్ హౌస్. తాము 25% సుంకం విధిస్తామన్న కెనడా. అదే బాటలో నడుస్తామంటూ మెక్సికో హెచ్చరికలు. WTOలో సవాల్ చేస్తాం చైనా సర్కారు. బీసీలకు 47% రిజర్వేషన్ అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి. మన ఓటు మన సీటుతోనే అధికారం. దేశవ్యాప్తంగా ఒకరోజు ఆందోళన. ఉద్యమించాలని బీపీ మండల్ మనోడు సూరజ్ మండల్ పిలుపు. రిజర్వేషన్లో తమిళనాడు ఆదర్శం. ఈడబ్ల్యూఎస్ అన్యాయం. ఎంపీ విల్సన్. 2029లో బీసీనే సీఎం తీన్మార్ మల్లన్న. బీసీ బంద్ కింద 10 లక్షలు ఇవ్వాలి కృష్ణయ్య. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు. ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు. నిర్మల. మన రక్షణ ఎగుమతులు పెరిగాయి. 25,000 కోట్లు ఆర్జించాం. రామ్దేవ్ బాబాపై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసిన కేరళలోని పాలక్కాడ్ కోర్టు. తప్పుదో పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు. రామ్దేవ్ బాలకృష్ణపై కేసు నమోదు. ఈ నెల 1న విచారణకు గైర్హాజరు. 15న ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు. 5 లక్షల మందితో కేసీఆర్ సభ. త్వరలో గజ్వేల్లో నిర్వహణ. ప్రభుత్వ వైఫల్యాల ఎజెండా. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారము. మరవయంలో కాళ్ళు. భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారు. అజేయం అద్వితీయం. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు తొలి కల నెరవేరింది. లెక్క తేలింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో మొత్తం జనాభా 3.7 కోట్లు. సర్వేలో పాల్గొనేది 3.54 కోట్లు. గుర్తించిన కుటుంబాలు 1,15,17,457. సర్వే చేసినవి 1,12,15,134. 3 లక్షల పైగా కుటుంబాలకు చెందిన 16 లక్షల మంది సర్వేకు దూరం. తాళం వేసి ఉన్న ఇల్లు 1 లక్ష. వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన వాళ్ళు 1,68,000. మిగతా వారంతా రాష్ట్రేతర వలస కార్మికులుగా గుర్తింపు. సర్వేలో వెల్లడైన మేరకు సామాజిక వర్గాల జనాభా. ఎస్సీ 17.43%. 61,84,319. ఎస్టీ 10.45%. బీసీ ముస్లిమేతర బీసీ 1,64,00,046%. మైనార్టీ ముస్లింల బీసీలలో 10%. ముస్లిం మైనార్టీ ఓసీ 2.48%. ముస్లిం మైనార్టీ బీసీ ప్లస్ ఓసీ 12.6%. ఓసీలు 13.3%. ఓసీ జనరల్ ప్లస్ ముస్లిం 15.79%. వసంత పంచమి వేళ నేడు అమృత స్నానం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సర్వే ఇది. మంత్రులు ఉత్తమ్, పొన్నం, దామోదర, సీతక్క వెల్లడి. 96.9% ఖచ్చితత్వంతో 50 రోజుల్లో సర్వే నిర్వహించాం. బడ్జెట్లో వివక్షపై యుద్ధం. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ ధర్నాలో పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాగునీటికి తిప్పలు. ఒకటికొస్తే అవసరం. అంగన్వాడీలో అసౌకర్యాలు. భారత్ ఎదుగుదల అనూహ్యం. ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం శుభపరిణామం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి. ఆస్కీలో వర్క్ విజ్డమ్ లెగసీ పుస్తకావిష్కరణ.
కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే ప్రభుత్వ స్కూల్లో ఏఐ ఆధారిత బోధన. ఇందిరా సర్కార్ ఉంటే పన్నుకే 10 లక్షలు. మా పాలనలో ప్రజలు 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. గత కాంగ్రెస్ పాలనలో భారీ ట్యాక్సులు మోపారు. నెహ్రూ హయాంలో 12 లక్షల వార్షిక ఆదాయంతో 4 వంతు ట్యాక్స్కే పోయేది. ఇందిరాగాంధీ బతికుంటే 12 లక్షలకు 10 లక్షలు కట్టాల్సి వచ్చేది. కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్ కొరడా. బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు. సీఎం రేవంత్. అవసరమైతే అంతకంటే ఎక్కువ ఇద్దాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం. ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం. రాష్ట్రంలో బీసీలు 56.33%, మొత్తం 1,89,85,767 మంది. కులగణన నివేదికలో వెల్లడి. కులగణనలో తేల్చినటువంటి వివరాల ప్రకారము బీసీలు 56%, అందులో ముస్లిం బీసీలు 10%, మొత్తం బీసీ ఓసీలు 15%, ఇందులో ముస్లిం ఓసీలు 2.47%, ఎస్సీలు 17%, ఎస్టీలు 10%. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా 2.24 లక్షల దరఖాస్తులు. ఇందులో 19,193 అప్లికేషన్లు ఓకే, 1,44,000 రిజెక్టు, 59,000 దరఖాస్తులపై తేల్చిన అధికారులు. చివరి దశకు చేరిన దరఖాస్తుల ఆన్లైన్ అప్లోడ్. రేపు కేబినెట్, అసెంబ్లీ. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం. ఇయాల్టి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి బాసర క్షేత్రంలో పోటెత్తిన భక్తులు. ఆప్పాలలో ఢిల్లీ యాగం. రామ్దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు. కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి. వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధబేరి. కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ వార్. అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్. బీసీ జనాభా 46.25%, ఎస్సీలు 17, ఎస్టీలు 10, ఓసీలు 15. రేపు శాసనసభ సమావేశము. శాసనమండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నివేదికపై చర్చ. అమ్మాయిలు అదర్స్, అండర్-19 మహిళల ప్రపంచ కప్. ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడా. 2 పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్. చైనా దిగుమతులపై 10%. ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా. 2 వారాల్లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్. మంత్రి పొంగులేటి. ఢిల్లీ పీఠం ఎవరిదో ఉచితాలపై ఉదరగొడుతున్న పార్టీలు. కుంభమేళాలో నేడు వసంత పంచమి. 4 నుంచి 6 కోట్ల మంది రావచ్చని అంచనా. కేంద్రానిది సవతి తల్లి ప్రేమ. బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు రాజీనామా చేయాలి. కేటీఆర్, హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి. కాంగ్రెస్ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. 100 మంది 10,000 నేరాలు. వేరువేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల మోసాలు. కేసులన్నీ ఒకచోట చేరుస్తున్న తెలంగాణ పోలీసులు. ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచన. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త.